ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు ఇండిగో సంక్షోభంతో పైకి దాదాపు 1200 విమానాలు ఇండిగో రద్దు చేసింది రకరకాల కారణాల చేత. దీంతో పెద్ద ఎత్తున మిగతా ఎయిర్లైన్స్ అన్ని కూడా టికెట్ల రేట్లు పెంచేసినాయట. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ఎంత తెలుసా? 40,452 రూపాయలట. ఇది టికెటా లేకపోతే ఇంకేమైనా ఆకాశ మార్గానికి కూడా పోవచ్చేమో అవతల వేరే దానికి. ఢిల్లీ నుంచి ముంబై పోవాలంటే 40,452 రూపాయలట టికెట్. పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు. ప్రధాన నగరాల మధ్య 30 నుంచి 40,000గా ధరలు. బెంబేలెత్తిపోతున్న ప్రయాణికులు. మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసులు రద్దు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సమీక్ష. సో మొన్న 1200 సర్వీసులు రద్దయినాయి. మళ్ళీ నిన్న మూడో రోజు 550 సర్వీసులు రద్దయినాయి. ఏం జరుగుతుంది దేశంలో? ఇగో రోజుకు సగటున 3,80,000 మంది ప్రయాణికులకు తాము సేవలు అందిస్తుంటాం. ఇటీవల తమ వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. అందుకు క్షమాపణ కూడా చెప్పినాం. నిర్వహణపరమైన సవాళ్లు, మైనర్ టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్స్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన విమానాల రద్దీ, కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ నిబంధనలు అన్నీ కలిసి ప్రస్తుత సంక్షోభానికి కారణమైనవి. సంస్థ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో సంస్థ చెప్తున్నది. దీనికి కారణం ఏంటి అంటే ఇండిగోలో నెలకొన్న సంక్షోభం వెనుక అనేక కారణాలు ఉన్నాయట. వాటిలో ముఖ్యమైనది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన నిబంధనలు, డీజీసీఏ తీసుకొచ్చిన కండిషన్స్ అట. పైలట్లకు ఇతర సిబ్బందికి తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా ఈ విమాన దుర్ఘటనలకు కారణమని గుర్తించిన డీజీసీఏ గత ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం విమాన సిబ్బందికి వారాంతపు విశ్రాంతి వ్యవధి గతంలో కంటే పెరిగింది. రెస్ట్ ఇచ్చేటువంటి ఎవరైతే విమానం నడుపుతారో ఆ పైలట్లకి రెస్ట్ ఇచ్చే సమయాన్ని పెంచిందట. గతంలో డ్యూటీ షెడ్యూల్లో కనీసం 6 నైట్ షిఫ్ట్లు ఉంటే ప్రస్తుతం వాటిని 2కు మాత్రమే కుదించారు. రాత్రి వేళల్ని గతంలో కంటే 1 గంట అదనంగా పెంచారు. ప్రయాణికులకు చౌకగా సేవలు అందించడానికి వీలుగా ఇండిగో ఎక్కువగా రాత్రి సర్వీసులను నడుపుతూ వస్తోంది. అప్పుడు టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి కదా. కొత్త నిబంధనతో రాత్రి వేళల్లో పనిచేయడానికి తగినంత మంది సిబ్బంది లేకుండా పోయారట. ఇండిగో రోజుకు సగటున 2,200 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. భారీ సంఖ్యలో అది కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా విమానాలు నడపడంతో డీజీసీఏ నిబంధన ప్రకారం ఇండిగో పైన తీవ్రంగా పడింది. దీని ఫలితమే విమానాల రద్దు, షెడ్యూళ్ల మార్పు, జాప్యం. ఇండిగోలో సంక్షోభం వెనుక ఆ సంస్థ స్వయంకృతాపరాధం కూడా ఉందని పైలట్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ను అమలు చేయడానికి డీజీసీఏ 2 ఏళ్ల సమయం ఇచ్చినప్పటికీ ఇండిగో తగిన ప్రణాళికలు రూపొందించుకోలేదని, అందువల్ల ఈ గందరగోళం తలెత్తిందని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ వెల్లడించింది. సో ఇట్లా ప్రయాణికులకు కొంత ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు జరగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాడు ప్రైవేట్ కంపెనీ వాడు కదా, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలా. సో ఇట్లా దాంతో ఆ కండిషన్స్ని ఫాలో అవ్వడానికి ఇబ్బంది పడుతూ సో మొత్తాన్ని కుప్పగూల్చి పడేసిండు. దానివల్ల ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో 2 నెలల కింద 3 నెలల కింద బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఆ ఫ్లైట్లు అన్నీ రద్దయినాయి. అంతా ఆగమాగం జగన్నాథం. రేట్లు చూడండి. ఢిల్లీ నుంచి ముంబై నేరుగా వెళ్లే విమాన టికెట్ ధర 40,452 రూపాయలట. శుక్రవారం ఢిల్లీ నుంచి ముంబైకి ఉదయం 7:05 సాయంత్రం 4 గంటలకి, రాత్రి 7:40కి, 8:30కి బయలుదేరే ఎయిర్ ఇండియా సర్వీసులు అన్నింటిలో టికెట్ ధర 38,676 రూపాయలు ఉందట. అలాగే ముంబై నుంచి ఢిల్లీకి 36,222 రూపాయలు ఉందట. గురువారం రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకునే వారికి ధర ఉన్నది. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు నగరాలకు నేరుగా విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్టంగా 22,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు 6 నుంచి 10,000 వరకు మాత్రమే ఉంటాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు కూడా విమాన టికెట్ ధరలు మోతెక్కుతున్నాయి. శుక్రవారం ఉదయం 5:45 విజయవాడ బయలుదేరే ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర 34,987 రూపాయలు ఉంది. ఇక విజయవాడ నుంచి ఢిల్లీకి నేరుగా వెళ్లే విమాన టికెట్ ధరలు గరిష్టంగా 20,000కు పైగా ఉన్నాయట. ఎంత ఘోరం ఇది. అసలు టికెట్ రేట్స్ ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి అవకాశం ఎట్లిస్తారు? ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు గదే రేటు ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవడానికి అవకాశం ఏ రకంగా
అది అది ఎట్లా ప్రయాణికులు రక్తం తాగడమే కదా.